ఓకేనా? చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు, కానీ ఎవరికి నిద్ర లేదు. కోట్లున్న వారికి ఎవరికి సంతోషం లేదు. అందుకని అంటానా, సంపాదనలో తృప్తి లేదు, సాయం చేసే దాంట్లో ఉంటుంది. ఇది వచ్చేసి హెరిడిటరీ అంటాం, అంటే వారసత్వ రీత్యా ఒక కుటుంబంలో పుట్టి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అలాంటి విజ్ఞానం కానీ అలాంటి బుద్ధి. కృతజ్ఞతలు. ఇది మా నాన్నగారి జ్ఞాపకార్థము ఈ ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేశాము. సో మీరందరూ దయచేసి దీన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ క్యాంప్ను సక్సెస్. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా సొంత గ్రామానికి కొంత చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషం. మీరు అనుకున్నట్లు మీ అందరికీ ఫ్రీ ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఆవరేజ్గా సరాసరి ఒక ఆపరేషన్ చేయాలంటే ఈ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిసి 40-50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ఆపరేషన్కు 30,000, 40,000 మధ్య ఖర్చు అయితే ఆ వెహికల్స్ తీసుకురావడం, వాళ్ళకు వసతి కల్పించడం, ఆ మందులు, ఇవన్నీ కలిసి దాదాపు 40-50 వేల రూపాయలు. అంటే ఆవరేజ్గా 40,000 అనుకున్నా కూడా మీ ఒక్కొక్కరి మీద ఆయన 131 మందికి ఆపరేషన్స్కు ఒక్కొక్కరి మీద 40,000 రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టారు. అది చాలా చాలా గొప్ప విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒక వ్యక్తికి ఒక 5,000 రూపాయలు, 2,000 రూపాయలు పెట్టాలంటేనే మనం ఎలాగా అని చెప్పేసి మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. మనం పెడదామన్నా కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు అపోజ్ చేస్తారు. వద్దండి, ఎందుకు అనవసరం, ఉన్న డబ్బులన్నీ బయట పోయి ఏదో ప్రజాసేవ అని చెప్పి అదని ఇదని సామాజిక సేవ అంటూ ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తగిలేస్తున్నారని చెప్పేసి ఇంట్లో ఆడవాళ్ళు అడ్డం పడతారు. కానీ ఆయన సతీమణి, ఆయన సహధర్మచారిణి అయినటువంటి రేఖారెడ్డి గారు ఈరోజు ఆయనకు అన్నిట్లోనూ చేదోడు వాదోడుగా నిలబడి ఆయన చేసేటువంటి కార్యక్రమాలకు ఎప్పుడూ ఎదురు చెప్పకుండా ఆయనలో సగ భాగంగా వ్యవహరిస్తున్నందుకు ఆమెను కూడా నేను సభాముఖంగా అభినందిస్తున్నాను.